ఇక్కడి నుంచి పలకనామా అవుతాం. అయిపోయినాక పలకనామా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా వీడియోనే సాంప్రదాయిని సుప్పిని సుద్ద. హాయ్ రకన్నా హోరీ. ఇగో ఈమె మా మమ్మీ. హాయ్ హాయ్. అమ్మా ఓం కాళీ మగా కాళీ భయంకరి భద్రకాళి. అది ఎల్లమ్మ గుడి, ఇది మైసమ్మ గుడి. ఈమె కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట. రావాలన్నా స్టార్టింగ్ నుంచి నాదే కోరిక ఇక్కడికి రావాలని సక్సెస్ఫుల్ అనొచ్చు. ఫస్ట్ టైం ఇంత దగ్గరగా రైల్వే ట్రాక్ దగ్గరగా ఉండడం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ వీడియో ఏంటంటే మా ఫ్యామిలీతో పాటు పలకనామా పోతున్నాం కాళీమాత దగ్గరికి. ఫ్యామిలీతో పాటు చిన్న వ్లాగ్ తీయాలని అనిపించింది. అండ్ చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది అనుకున్నాను. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ గట్టి క్లిక్ చేయండి. అండ్ డైరెక్ట్ ఆడికి వెళ్ళినాకనే వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 3 hours later. సో గాయ్స్, ఫైనల్గా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇంకా కొంతమంది రావాలి. పిన్ని, పెద్దమ్మ, అక్కలు వాళ్ళు రావాలి. వాళ్ళు వచ్చినాక బయలుదేరుతాం. మీ నుంచి మేము వచ్చింది ఏంటంటే చెంపపెట్టుకు వచ్చాం అక్క వాళ్ళ ఇంటికి. ఇక్కడ అందరం కలుసుకొని ఈ నుంచి బయలుదేరుతాం. A few moments later. సో గాయస్, చెప్పాను కదా, పిన్ని వాళ్ళు అతని కోసం వెయిటింగ్. వాళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి పలకనామా అవుతాం. అయిపోయినాక పలకనామా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా పలకనామా. కాళికామాత దగ్గరికి వెళ్తాము. దీని గురించి చరిత్ర ఏం తెలుసా? దాని గురించి ఏమో యూట్యూబ్లో వస్తాయి అట్లా తెలుసు, కానీ ఎగ్జాక్ట్ చరిత్ర తెలియదు. నీకు తెలుసా చరిత్ర? అసలు వీడియోనే సాంప్రదాయిని సుప్పిని సుద్ద పూసని. తెలుసా? తెలుసు కదా వీళ్ళు. నీకు తెలియదు, ఏం చరిత్ర తెలియదు, కానీ యూట్యూబ్ లో వస్తుంటే చరిత్ర అనేది ఏది తెలియదు. ఒకవేళ ఫస్ట్ ఫ్యామిలీ అందరం చూడడం. కానీ కొంచెం తెలుసు. ఆడ పూజారి ఉంటాడు చూడు, అయినా వాళ్ళ వాళ్ళ తాతకి కనిపించిందంట. ఏమో అయ్యిందంట, ఏదో ఇట్లా మెరుస్తున్నట్టు అనిపించిందంట. ఆయన వచ్చి దీపం పెట్టగా తెల్లారి చూడంగానే అమ్మవారు వెలిచిందంట. అట్లా అంత తెలుసు, కొంచెం కొంచెం తెలుసు. ఎగ్జాక్ట్గా తెలియదు. బ్లాగ్ ఇస్తున్నాం. చరిత్ర అంతా మీకు ఏం తెలియదు. ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ ఎట్లుంటుంది మాత్రమే బ్లాగ్ అంతే. చూడండి, అక్కడికి వెళ్ళినా చూపిస్తాను. సో గాయస్, మొత్తానికి అయితే పలకనామా వచ్చేసాను అమ్మవారి గురించి. ఇంకా మా వాళ్ళు రాలేదు. మా వాళ్ళు ఏమో ఆటోలో ఉన్నారు. బండి మీద వచ్చేవాడు తొందరగా వచ్చాను. చూపిస్తా చూడండి. మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అర్చన, హాయ్ రకన్నా హోరీ. అక్కడ ఉంది దేవత, అక్కడ అమ్మవారు ఉంది, అక్కడ కనిపిస్తుంది. ఇగో ఈమె మా మమ్మీ. హాయ్. హాయ్. ఇగో ఈడ నేను. హాయ్. హాయ్. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఓ లైన్ చాలా ఉంది. హాఫ్ అన్ అవర్ ఆగమని తగ్గుతుంది. అందుకే హాఫ్ అన్ అవర్ ఆగమని తగ్గుతున్నారు. మనం ఏమో తొందరగా క్లీన్ చేస్తారంట. చాలా ఉందిగా క్యూ. ఇటు సైడే శ్మశాన వాటిక ఉంది. ఇటు సైడే శ్మశాన వాటిక సమాధి. దీని ముందే కదా ఈమె ఉంది, కాళికామాత. అవును, ఈమె ముందే. నీకు తెలియదా? ఆమె ముందే శ్మశానం ఉంది.
బయటకు వచ్చేసేయమ్మా లోపల ఉన్న భక్తులు బయటకు పంపించేసేయండి. ఇక్కడ ఇగో ఆడుంది దేవత. చాలా రష్ ఉంది ఇవాళ సండే కాబట్టి. దీని వెనకాలనే రైల్వే ట్రాక్, వెనకాలనే రైల్వే ట్రాక్ ఆడనే కనిపించిందంట దేవత. ఇక్కడ శ్మశాన వాటిక, ఇదే శ్మశాన వాటిక. చాలా రష్. బ్యాక్ సైడ్ ఎవరున్నా బయటకు వచ్చేసేయాలి, ఎవరు కూడా నిలబడద్దు. పొర్సేటి పొద్దులోన మంకాలి ముట్టుకున్నది మంకాలి ముట్టు. అమ్మా ఓం కాళీ మగా కాళీ భయంకరి భద్రకాళి. తర్వాతకి ఎప్పుడు తిండు? తర్వాతకి ఇది ఎల్లమ్మ టెంపుల్ నుంచి రావాలా? నేను యాక్టింగ్ చేస్తున్నా, నాకు అర్థమైంది. శక్తి స్వరూపి రేణుకెల్లమ్మ దయగల్ల మాత మావురాలెల్లమ్మ. అడుగుతాను ముందు కాదు అదే పైన ఉంది కదా ఇక్కడనే కట్టుకోండి. ఆమె అది ఎల్లమ్మ గుడి, ఇది మైసమ్మ గుడి. దావే చక్కాని పూజలమ్మో లెక్కలేనన్ని సేవలమ్మో. వీడియోని నేను అది తీయమంటే ఇవి తీస్తున్నాను అంటే మరి ఇవి కూడా తీయాలన్న. పక్కన ఎట్లుంది అగో అది రైల్వే ట్రాక్, అది మా తొట్టి గ్యాంగ్. తొట్టి గ్యాంగ్, తొట్టి గ్యాంగ్. ఈమె కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట. ఇది రైల్వే ట్రాక్. మా బిందు ఇక్కడ వండుకొని తింటున్నారు. బుట్ట బొమ్మలు. కృష్ణుడు మామూలు కొనుక్కుందామని వచ్చారు కానీ మేము కొనుక్కోమన్నా. బిందు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎట్లా అనిపిస్తుంది వచ్చినందుకు? మంచిగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో రావాలని మా స్టార్టింగ్ నుంచి నాదే కోరిక ఇక్కడికి రావాలని. సక్సెస్ఫుల్గా ఇవ్వాలి.
అడిగి నా నోరు పోయింది కానీ ఇక ఇది తీసుకురా. దారం ఎక్కడ ఇక్కడ తింటున్నారు జనాలు. అటు ఎటు పోతున్నావు? కొంచెం చెయ్యి అంటే 1 రూపీ యాక్టింగ్ చెయ్యి. 100 రూపాయలు యాక్టింగ్ చెయ్యకు. ఫస్ట్ టైం ఇంత దగ్గరగా రైల్వే ట్రాక్ దగ్గరగా ఉండడం. మర్చాడ భయపడాడ నించుంది. వీడియో ఎండ్ అయిపోయింది ఇక్కడితో లాస్ట్. తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మా ఛానల్ కింద ఉన్న బెల్ గడ్డ క్లిక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ బాయ్. అమ్మా ఓం కాళీ మగా కాళీ భయంకరి భద్రగా